భగవంతుని యొక్క లీలా విశేషాలు చిత్ర విచిత్రంగా విలక్షణంగా ఉంటూ ఉంటాయి. అన్నింటినీ కూడా నడిపించేటువంటి వాడు తానైనప్పటికీ కూడా మనందరి చేత జరిపిస్తున్నట్టుగా ఒక చక్కని లీలా విశేషాన్ని ఆయన ప్రదర్శిస్తూ ఉంటాడు. మనం దేవాలయానికి వెళ్ళినప్పుడు దేవాలయం మీద బొమ్మలు ఉంటాయి. ఆ బొమ్మలు గోపురాన్ని మోస్తున్నట్లుగా ఒక ఆభాస కనిపిస్తుంది, కానీ అవి గోపురాన్ని మొయ్యవు. ఆ దేవాలయానికి ఉన్నటువంటి ఆ పునాదులు మాత్రమే దేవాలయాన్ని మోస్తూ ఉంటాయి. భగవంతుని యొక్క కృప, కరుణా కటాక్షము, శక్తి లేనటువంటి చోటు ఎక్కడా లేదు. ఆ పరమాత్మ శక్తితోనే ఈ లోకములన్నీ నడుస్తూ ఉన్నాయి. ఈ విషయాన్ని తప్పుతూ మనం మనమే ఆ దేవాలయాన్ని, గోపురాన్ని మోసేటువంటి బొమ్మల్లాగా నేనే వీటన్నింటినీ కూడా సాధిస్తూ ఉన్నాను, నా వల్లే ఇదంతా జరుగుతూ ఉన్నది, నేనే కర్తను, నేనే భర్తను అని మనకున్నటువంటి అజ్ఞానవశం వల్ల భగవంతుని యొక్క గొప్పతనాన్ని మనం మర్చిపోతూ ఉంటాం. అందువల్లనే స్వామి భగవద్గీతలో మనందరికీ కూడా తెలియజేస్తూ మాటి మాటికి అహం క్రతుః అహం యజ్ఞః స్వధాహం అహమౌషధం మంత్రోహమహమేవాద్యం అహమగ్నిః అహం హుతం. ముఖ్యంగా ఈనాడు మనం చెప్పుకుంటున్నటువంటి ఈ శ్లోకంలో ఆ పరమాత్మ యజ్ఞ సంబంధమైనటువంటి విషయాలన్నీ కూడా తెలియజేస్తూ ఉన్నాడు. వేద ప్రతిపాదితమైనటువంటి యజ్ఞములన్నింటినీ కూడా స్వామి మనకు తెలియజేస్తున్నాడంటే వేదధర్మాన్ని నిలబెట్టడం కోసమే. ఎంతో శక్తిమంతుడు, పరాక్రమం కలిగినటువంటి అర్జునుడు కూడా మోహావేశానికి లోనైపోయి కర్తవ్యతా విమూఢుడై ఏం చేయాలో తెలియనటువంటి సందర్భంలో ఎంతో కరుణతో పరమాత్మ అర్థమయ్యే విధంగా అర్జునుడికి తెలియజేస్తూ, జ్ఞానాన్ని తెలియజేస్తూ, అతనికి తెలియజేస్తున్నటువంటి వ్యాజంతో మనందరికీ కూడా విశదపరుస్తూ ఉన్నాడు ఈ విషయాలన్నీ కూడా. ఈనాటి శ్లోకంలో అహం క్రతుః, నేనే క్రతువునై ఉన్నాను. అహం యజ్ఞః, నేనే యజ్ఞస్వరూపమై ఉన్నాను. క్రతువు అంటే ఏమిటి, యజ్ఞం అంటే ఏమిటి? రెండూ కూడా దాదాపు సమానార్థకాలే. ఆ రెండిట్లో కూడా స్వల్పమైనటువంటి వ్యత్యాసం ఉన్నట్టుగా కనిపిస్తూ ఉంటుంది, కానీ రెండూ సమానమైనటువంటి పదాలే. యజ్ఞమన్నా క్రతువన్నా కూడా రెండూ ఒకటే. అలాగే అహం స్వధ, స్వధ అంటే ఏమిటి అర్థం అంటే పితృదేవతలకు ఇచ్చేటువంటి ఆహారమును నేనై ఉన్నాను. నేనే క్రతువునై ఉన్నాను, నేనే యజ్ఞమునై ఉన్నాను, నేనే పితృదేవతలకు ఇచ్చేటువంటి ఆహారమునై ఉన్నాను. అదేవిధంగా ఔషధం, అహం ఔషధం, ఔషధ స్వరూపమై కూడా నేనే ఉన్నాను. అంటే రోగాన్ని పోగొట్టేటువంటి ఔషధం నేనై ఉన్నాను. ఔషధం అంటే మనం నిరంతరము తీసుకునేటువంటి ధాన్యాది ఆహారములు కూడా ఔషధములే. ఆ ఔషధ స్వరూపం కూడా నేనే అయి ఉన్నాను. అహం మంత్రః, నేను మంత్రస్వరూపమై ఉన్నాను. అంటే ఇక్కడ చూడండి చక్కగా, యజ్ఞం చేసేటప్పుడు స్వాహా స్వధాకారములతో దేవతలకు, పితృదేవతలకు కూడా హవిస్సులు అందిస్తూ ఉంటారు. ఆ తరువాత మరి ఆ స్వాహాకారాలు, స్వధాకారములు చెప్పాలంటే ఏముండాలి అంటే మంత్రం ఉండాలి. ఆ మంత్రం ఉంటే కానీ ఇచ్చినటువంటి హవిస్సు తగినటువంటి వారికి చేరదు కదా. అలాగే ఆజ్యం, ఆ అగ్నిలో ఉంచేటువంటి ఆద్యము, నెయ్యి కూడా, హవిస్సు కూడా నేనై ఉన్నాను అని చెప్తూ ఉన్నాడు. అహం అగ్నిః అహం హుతం, ఆ యజ్ఞగుండంలో కనిపించేటువంటి అగ్నిస్వరూపుణ్ణి కూడా నేనే. అదేవిధంగా మొత్తం అంతా కూడా హోమద్రవ్యములతో, అగ్నితో, హవిస్సుతో, అన్నింటితో కూడి నడిచేటువంటి ఈ యజ్ఞ ప్రక్రియ ఏదైతే ఉందో ఇదంతా కూడా నా స్వరూపమే, నేనే అయి ఉన్నాను, నేను తప్ప వేరొకటి కాదు అనే విషయాన్ని స్థూలంగా ఈ శ్లోకంలో ఉన్నటువంటి అర్థం అది. మరి ఇప్పుడు కొంచెం ఇందులో ఉన్నటువంటి విలక్షణమైనటువంటి భావాన్ని యథాశక్తి మనం యథామతి తెలుసుకునేటువంటి ప్రయత్నం చేద్దాం. ఇందాక మనం చెప్పుకున్నట్లుగా
క్రతువు అన్నాం. క్రతువు అన్నా యజ్ఞం అన్నా ఒకటే అని కూడా చెప్పుకున్నాం. కానీ క్రతువులో అనేక రకాలు చెప్పబడి ఉన్నాయి. క్రియతే ఇది క్రతువు, చేయబడేది కాబట్టి దాన్ని క్రతువు అన్నారు. దేవ పితృభూత మనుష్య బ్రహ్మ యజ్ఞములు ఏవైతే ఉన్నాయో అవన్నీ క్రతువులనే పిలువబడతాయి. వీటిల్నే పంచమహాయజ్ఞములు అంటారు. ఏమండి ఇంత పెద్దగా ఉంది ఈ పదం, ఎలా అర్థం చేసుకోవటం? 5 రకాలైనటువంటి యజ్ఞాలు అంటే ఆ పేర్లు గొప్పగా ఉన్నాయి, కానీ అందులో ఉన్నటువంటి అర్థాన్ని మనం అవలోకనం చేసినట్లయితే తేలిగ్గా తెలుసుకోవచ్చు. మనం ఈ భూమి మీద జన్మించినందుకు ఆ దేవతలు కూడా కారణం కదా. అందుకని దేవతలకు మనం రుణపడి ఉన్నాం కాబట్టి దేవతలకు నిరంతరము కూడా పూజ చేయాలి. అదేవిధంగా సంతానాన్ని ఇచ్చేటువంటి వాళ్ళు పితృదేవతలు, ఐశ్వర్యాన్ని ఇచ్చేటువంటి వాళ్ళు పితృదేవతలు. ఆ పితృదేవతలను మనం మరిచిపోకూడదు. నిరంతరము కూడా ప్రతిరోజు కూడా మన పితృదేవతలను మనం తలుచుకోవాలి. మన పూర్వీకులు తాత ముత్తాతలు అందరూ కూడా ఉత్తమమైనటువంటి గతులతో లోకాల్లో ఆనందంగా ఉండాలి అనేటువంటి భావనతో మనం పితృదేవతలను నిరంతరం కూడా స్మరిస్తూ ఉండాలి. అదేవిధంగా భూతయజ్ఞము అంటారు. భూతయజ్ఞము అంటే సమస్తమైనటువంటి ప్రాణులకు కూడా ఇచ్చేటువంటి ఆహారం. ప్రాణులన్నింటికీ మనం చక్కగా ఆహారాన్ని అందిస్తూ ఉండాలి. దేవతల కోసం మనం హవిస్సు ఇస్తూ యజ్ఞం చేస్తే దేవతలు సంతృష్టి చెందుతారు, మనకు కావలసినటువంటి వరాలు ఇస్తారు. అది దేవయజ్ఞం అయింది. అదేవిధంగా పితృదేవతలు ఎలా సంతృష్టి చెందుతారు అంటే ఒక్క నమస్కారం చేస్తే వాళ్ళు సంతోషిస్తారటండి. నమస్కారం మాత్రం చేతనే పితృదేవతలు సంతుష్టులు అవుతారు. ప్రతిరోజు కూడా వాళ్లకు చక్కగా తర్పణాలు ఇస్తూ ఉండాలి. కనీసం జలంతో అయినా తర్పణం ఇచ్చినట్లయితే వాళ్ళు సంతుష్టులై మనకు కావలసినటువంటి చక్కని ఐశ్వర్యాన్ని, సంతానాన్ని కూడా ఇస్తారు. వాళ్ళని మర్చిపోతే గనక భవిష్యత్తులో సరైనటువంటి సంతానం కూడా కలగదు. ఇది పితృదేవతల యొక్క గొప్పతనం. మరి ఇంకా భూతయజ్ఞం అంటే మనం ఏం చెప్పుకున్నాము? భూతయజ్ఞం అంటే జంతువులన్నింటికీ, జీవులన్నింటికీ కూడా యజ్ఞం చేసేటప్పుడు తగిన విధంగా సరైనటువంటి సమయంలో యథాశక్తి ఆహారాన్ని అందించటం. ప్రతిరోజు దప్పికతో ఉన్నటువంటి పశుపక్ష్యాదులు ఉన్నాయనుకోండి, వాటికి నీటిని అందించటం. ఆకలిగా ఉన్నటువంటి పశువులు ఏమన్నా కనిపిస్తే వాటికి గోవు మొదలైనటువంటి వాటికి చక్కగా తృణము, గడ్డి మొదలైనవి అందించటం. ఇలాగా పశుపక్ష్యాదులకు, జంతువులకు అన్నింటికీ కూడా ఆహారాన్ని ఇవ్వటం. అలాగే ఆహారం దొరక్క బాధపడేటువంటి మానవులకు కూడా తగిన విధంగా ఆహారాన్ని అందించటం. అది మనుష్య యజ్ఞము. మానవులకు అర్హులైనటువంటి వారికి, ఎవరైతే అన్నార్తులై ఉంటారో, పారేసేటువంటి వారు కాదు, ఇచ్చినటువంటి ద్రవ్యాన్ని సద్వినియోగం చేసి స్వీకరించేటువంటి వాళ్ళు ఎవరైతే ఆర్తులు ఉంటారో వాళ్లకు ఆహారాన్ని అందించడం, వాళ్ళని తృప్తిపరచడం కూడా మనుష్య యజ్ఞంగా చెప్పబడుతూ ఉన్నది. ఇంకా బ్రహ్మయజ్ఞము. బ్రహ్మయజ్ఞము అంటే స్వాధ్యాయము, అధ్యయనము, అధ్యాపనము. దీన్ని బ్రహ్మయజ్ఞం అంటారు. ఇవన్నీ కూడా నిరంతరము ప్రతిరోజు మనం చక్కగా చేస్తూ ఉండవలసినటువంటి కర్మలే, ప్రతిరోజు చేయదగినటువంటి యజ్ఞములే. వీటన్నింటినీ కూడా క్రతువులు అంటారు, యజ్ఞములు అంటారు. ఈ పంచమహాయజ్ఞాలతో పాటు సప్తపాక యజ్ఞములు అని పిలవబడేటువంటి ఉన్నాయి. అదేవిధంగా సప్త సోమ సంస్థలని పిలవబడేటువంటి ఉన్నాయి. సప్త హవిర్యజ్ఞములు ఉన్నాయి. ఇవన్నీ కూడా యజ్ఞ పదంతోనే పిలవబడతాయి. ఇక్కడ యజ్ఞము అంటే అర్థం ఏమిటి అంటే, ఒక పిల్లవాడు ఒక డిగ్రీ చదివాడు. ఆ డిగ్రీలో ఏ విధమైనటువంటి ప్రధాన సబ్జెక్ట్ తీసుకున్నాడు అంటే, నేను బీకామ్ చేస్తూ ఉన్నానంటాడు ఒకతను. ఇంకొకతను నేను ఎంబీబీఎస్ చేస్తున్నానంటాడు. ఇంకొకతను అంటాడు నేను మెడిసిన్ చేస్తున్నానంటాడు. వీళ్ళందరికీ ప్రధానమైన ఆధారం ఏమిటంటే డిగ్రీ. అదేవిధంగా యజ్ఞంలో కూడా యజ్ఞం అనేది డిగ్రీ లాంటిది. ఈ క్రతువు అనే పదము, అదేవిధంగా ఇష్టి అనేటువంటి పదము, అలాగే యాగం అనేటువంటి పదము ఏవైతే చెప్పబడుతూ ఉన్నాయో అవన్నీ కూడా ఆ డిగ్రీలో ఉన్నటువంటి ప్రత్యేకతలు. అలాగే ఇష్టి అని పిలుస్తారు. ఇష్టి అంటే అర్థం ఏమిటి అంటే, ఏదైనా ఒక కోరికతో చేసేటువంటి యజ్ఞాన్ని ఇష్టి అని పిలుస్తారు. దశరథ మహారాజు చేశాడు కదా, పుత్రుల కోసం పుత్రకామేష్టి అనేటువంటి యజ్ఞాన్ని చేశాడు. అది కోరికతో చేసేటువంటిది.
అలాగే ఒక మహారాజు గారికి చక్రవర్తి కావాలి అనిపించింది. చక్రవర్తి కావాలంటే ఏం చెయ్యాలి అంటే అశ్వమేధయాగం చెయ్యాలి. ఆ అశ్వమేధయాగాన్ని ఆయన ఆచరించాడు. ఇలాగా ఏదైనా ఒక కోరికతో చేసేటువంటి యజ్ఞములు ఉంటాయి, అనునిత్యము కూడా నిరంతరము ఆచరించి సమస్తమైన ప్రాణులకు ఆహారాన్ని హితాన్ని కలిగించేటువంటి యజ్ఞాలు ఉంటాయి. అంటే యజ్ఞ శబ్దానికి ఇక్కడ అర్థం మనం ఎలా చెప్పుకోవాలి అంటే, వైదికంగా యజ్ఞగుండంలో హవిస్సును వేస్తూ దేవతలను సంతృప్తిపరచడం అనేది ఏ విధంగా ముఖ్యమైన విధో, అదేవిధంగా సమస్తమైనటువంటి ప్రాణులకు కూడా ఆహారాన్ని అందించడం అనేటువంటిది, వారి సుఖాన్ని చూడటం అనేది కూడా ఒక యజ్ఞమే. నిరంతరము అన్నము సమర్పించటం, అందరికీ కూడా సంతర్పణ చేయటం అనేటువంటి యజ్ఞాన్ని కూడా ఆచరించవచ్చు. బహుభ్యో దీయతే యత్ర తృప్యంతి ప్రాణినో బహు కర్తారో బహవో యత్ర తత్ సత్రమభిధీయతే. అలాగే యజ్ఞంలో సత్రం అనేటువంటి విషయాన్ని చెబుతూ ఉన్నారు. సత్రం అంటే ఏమిటి అంటే, ఎంతోమంది కర్తలు కలిసి వారే ఋత్విక్కులుగా ఉంటూ యాగాన్ని గనక ఆచరించినట్లయితే దాన్ని సత్రము అంటారు. కొన్ని సంవత్సరాల పాటు, రోజుల పాటు నిరంతరము జరిగేటువంటి దాన్ని సత్రం అంటారు. ఆ సత్రంలో ఏం చెయ్యాలి అంటే, ఒక పక్క హోమాలు చేస్తూ ఉంటారు, భగవంతుణ్ణి పరమాత్మను ఆనందింపజేస్తూ ఉంటారు. దాంతో పాటుగా అక్కడ ఉన్నటువంటి అతిథులకు, అభ్యాగతులకు, ప్రాణులకు కూడా తగిన విధంగా ఆహారాన్ని కూడా అందించడం అనేటువంటిది జరుగుతూ ఉంటుంది. అది ఉన్నప్పుడే ఆ యజ్ఞానికి సార్థకత. ఈ విధంగా ఈ క్రతు అనేటువంటి శబ్దము, యజ్ఞం అనేటువంటి శబ్దము, రెండిటి యొక్క విశేషార్థములు ఈ విధంగా మనకు గోచరిస్తూ ఉన్నాయి. ఈ రెండూ కూడా నేనే అని చెప్తూ ఉన్నాడు పరమాత్మ. అదేవిధంగా అహం స్వధా, నేనే స్వధ అయి ఉన్నాను అన్నాడు. అంటే పితృదేవతలకు ఇచ్చేటువంటి ఆహారమై ఉన్నాను. ఇంకో మాట, ఈ యజ్ఞములలో ఇంకా కొన్ని విశేషాలు ఉన్నాయిటండి. ద్రవ్యయజ్ఞాః, తపోయజ్ఞాః, యోగయజ్ఞాః తథాపరే స్వాధ్యాయజ్ఞానయజ్ఞాశ్చ యతయః సంసితవ్రతాః అని జ్ఞానకర్మ సన్యాస యోగంలో ఇదివరకు చెప్పుకున్నటువంటి విషయమే. ద్రవ్యయజ్ఞము అంటే ఏమిటి అంటే, మన దగ్గర ఎంతో సంపద ఉన్నది, దాన్ని ఏం చేయాలో అర్థం కావట్లేదు. తరతరాలుగా అనుభవించేంత ఆస్తి ఉన్నది, తోటి ప్రాణులంతా కష్టంలో ఉన్నారు, నీళ్లు కావాలి, బావులు తవ్వించటం, అదేవిధంగా తగినటువంటి ఆహారాన్ని అందించటం, ఇలాంటివన్నీ లోక కళ్యాణం కోసం తమ దగ్గర ఉన్నటువంటి ద్రవ్యాన్ని అంటే ధనాన్ని వెచ్చించి సమాజ సేవ చేయటం అనేటువంటిది ఏదైతే ఉందో దాన్ని ద్రవ్యయజ్ఞం అంటారు. అదేవిధంగా తపోయజ్ఞం అన్నారు. తపోయజ్ఞము అంటే సహజంగా ఇది వానప్రస్థులైనటువంటి వాళ్ళు ఆచరించేటువంటిది. వ్రతాలు, ఉపవాసాలు చేస్తూ ఏది దొరికితే దానితో సంతృప్తి చెందుతూ, నాకు ఈ ఆహారం అంటే ఇష్టం, ముప్పూటలా కూడా అది ఉంటే కానీ నేను ఉండలేను అనే ఒక వ్యామోహం పెట్టుకోకుండా దొరికిన దానితో పళ్ళు, ఫలాలు, పాలు స్వీకరిస్తూ జీవితాన్ని భగవంతుని యొక్క ధ్యానంలో నిమగ్నం చేసుకుని ఐహికమైనటువంటి విషయాల పట్ల విరక్తిని పెంచుకుంటూ పోవడం అనేటువంటిది దాన్ని తపోయజ్ఞం అంటారు. ఇంకా తర్వాత యోగయజ్ఞం అంటే అష్టాంగ మార్గములను ఉన్నాయి. యమనియమాసన ప్రాణాయామ ప్రత్యాహార ధారణ ధ్యాన సమాధులు అనేటువంటివి. వాటన్నిటితో చక్కగా శ్వాసను బిగబట్టి ఒక పద్ధతిలో యోగ మార్గం ద్వారా పరమాత్మను తెలుసుకునేటువంటి ప్రయత్నం చేయటం అనేటువంటిది కొంచెం కఠినమైనటువంటిది. దాన్ని యోగయజ్ఞము అంటారు. ఈ రకంగా యజ్ఞం అనేటువంటి పదానికి విభిన్నమైనటువంటి అనేక రకములైనటువంటి అర్థాలన్నీ కూడా మనకి గోచరిస్తూ ఉన్నాయి. ఇంకా ఇక్కడ స్వధ అనేటువంటి విషయాన్ని ఇప్పుడు మనం చెప్పుకుంటూ ఉన్నాం. స్వధ అంటే అర్థం ఏమిటి అంటే పితృదేవతలకు ఇచ్చేటువంటి ఆహారము. దీనికి వెనక ఒక చిన్న గమ్మత్తైనటువంటి వృత్తాంతం ఉన్నదండి, అది తెలుసుకునే ప్రయత్నం చేద్దాం. సృష్టి ఆదిలో బ్రహ్మగారు ప్రజాపతులందరినీ కూడా సృష్టిస్తూ పితృదేవతల్ని కూడా సృష్టించాడు. సృష్టేరాదౌ పితృగణాన్ ససర్జ జగతాం విధిః ఆహారం ససృజేతేషాం శ్రాద్ధం తర్పణపూర్వకం. పితృదేవతల్ని సృష్టించి వాళ్ళకి ఆహారంగా శ్రాద్ధంలో ఇచ్చేటువంటి తర్పణములన్నీ కూడా వారికి ఆహారం కావాలి అని నిర్ణయించాడు. ఇది బాగానే ఉంది,
కానీ ఆ ఆహారం వాళ్ళు అందుకోలేకపోతూ ఉన్నారు పితృదేవతలు. నప్రాప్నువంతి పితరో దదతి బ్రాహ్మణాదయ. ఎవరైతే తర్పణాలు చేస్తూ పితృదేవతలకు ఆ స్వధ అనేటువంటి చక్కని మంత్రంతో ఇవ్వాలనుకుంటున్నారు, వాళ్ళు ఇవ్వాలనే ప్రయత్నిస్తూ ఉన్నారు, కానీ తగినటువంటి మార్గం అందుకోవడానికి మార్గం దొరకటం లేదు ఆ పితృదేవతలకు. వాళ్ళంతా కూడా బ్రహ్మగారి దగ్గరికి వచ్చారు, మాకేమీ ఆహారం లేదు, మేము బాధపడుతున్నాము అంటే అప్పుడు బ్రహ్మదేవుడు అన్నాడు, బ్రహ్మాచ మానసీం కన్యాం ససృజేతాం మనోహరాం స్వధాభిధానాం సుదతీం లక్ష్మీ లక్షణ సంయుతాం. అప్పుడు బ్రహ్మగారు స్వధ అనేటువంటి ఒక చక్కని కన్యను సృష్టించాటండి. సృష్టించి, ఓ పితృదేవతలారా, ఏ విధంగా అయితే దేవతలు స్వాహాకారంతో ఆహారాన్ని అందుకుంటూ ఉన్నారో అదేవిధంగా ఈనాటి నుంచి మీకు అందరికీ కూడా స్వధ అనే పేరు కలిగినటువంటి ఈమె ద్వారా ఆహారం అందుతుంది అని తెలియజేశాడు బ్రహ్మ. ఈ వృత్తాంతంలో మనం అర్థం చేసుకోవలసినటువంటి విషయం, ప్రధానమైనటువంటి విషయం ఒకటి ఉందండి. యజ్ఞయాగములు చేస్తేనే దేవతలు సంతృప్తి చెందుతారు. వారు సంతృప్తి చెందకపోతే వర్షాలు పడవు. కాబట్టి చక్కగా అగ్ని ద్వారా దేవతలకు పితృదేవతలకు మనం గనక హవ్య కవ్యములను అందించినట్లయితే అది స్వీకరించినటువంటి వారి ద్వారా సకాలంలో వర్షాలు పడతాయి. వర్షాలు పడితే ధాన్యములన్నీ కూడా, ఓషధులన్నీ కూడా ప్రతిఫలిస్తాయి. చంద్రుని యొక్క కాంతి ద్వారా ఓషధులన్నీ కూడా ఫలవంతమవుతాయి, శక్తివంతమవుతాయి. ఆ ఆహారాన్ని మనం తీసుకుంటాం కాబట్టి ఆరోగ్యంగా ఉంటాం. లోక కళ్యాణం కోసం మరింత ప్రయత్నం చేస్తాం. అగ్నితో ప్రారంభమయ్యి సోమునితో పూర్తవుతోంది కాబట్టి ఈ తతంగాన్ని అంతా కూడా పెద్దలు ఏమని పిలిచారు అంటే అగ్నిశోమీయము అని పిలిచారు. ఇక్కడ ఈ స్వధ అనేటువంటి విషయాన్ని బ్రహ్మగారు చక్కగా నిర్ణయిస్తూ, ఈ స్వధ అనేటువంటి బ్రాహ్మణోత్తములు చేసేటువంటి యజ్ఞయాగముల ద్వారా స్వధాకారములతో మీరు ఆహారాన్ని స్వీకరించండి. బ్రాహ్మణాంచ ఉపదేశంచ చకార గోపనీయకం స్వధాంతం మంత్రముచ్చార్య పితృభ్యో దేహి చేతిచ. వాళ్ళందరికీ కూడా స్వధాకారములతో ఆహారాన్ని అందించండి అని చక్కగా బ్రహ్మగారు నియమం చేసేశాడు. పూర్వం ఇదే విధంగా దుర్భిక్షం వచ్చిందిటండి. దుర్భిక్షం వచ్చి ఎక్కడ ఆహారం దొరకట్లేదు, ఎవరికి కూడా అనావృష్టి పెరిగిపోయింది. ఆ సమయంలో గౌతమ మహర్షి అమ్మవారిని ప్రార్థన చేసి ఒక అక్షయ పాత్రను సంపాదించాడు. ఆ అక్షయ పాత్రతో అందులో నుంచి యజ్ఞయాగాలు చేయడానికి సమస్తమైనటువంటి ద్రవ్యాలు కూడా అందులో నుంచి పుడుతున్నాయి. ఎంతోమంది అన్నార్థులైనటువంటి సామాన్యులందరినీ కూడా తన ఆశ్రమానికి పిలిచి అందరికీ కూడా అన్న సంతర్పణ, అన్న యజ్ఞం చేస్తూ ఉన్నాడు. ఒక పక్క ఈ లోకంలో ఉన్నటువంటి వాళ్ళందరికీ కూడా అక్షయమైనటువంటి పాత్రతో ఆహారాన్ని అందిస్తూనే, మరొక పక్క ఓహో దేవతలు తృప్తి పడకపోవటం వల్లనే ఈ క్షామం వచ్చింది, లోకంలో ఎవరికీ ఆహారం దొరకట్లేదని ఆ అక్షయ పాత్ర నుంచే సృక్స్రువాలు, యజ్ఞ సంబంధమైనటువంటి సమిధలు, ద్రవ్యాలు అన్నింటినీ కూడా సృష్టించి దేవతల కోసం యజ్ఞయాగాలు కూడా చేస్తూ ఉన్నాడు. అలా చేయటం ద్వారా లోకంలో ప్రాణులన్నీ కూడా ఆనందాన్ని పొందాయి. దేవలోకంలో ఇంద్రుడు, దేవతలు, ఇంద్రాది దేవతలందరూ కూడా సంతృష్టి చెంది సభ పెట్టి, గౌతముడు మహాత్ముడండి, అందరికీ కూడా ఆహారాన్ని అందించడమే కాకుండా దేవతలకు కూడా ఆహారాన్ని పెడుతున్నాడు. దేవతలలో శక్తి ఏమిటి అంటే యజ్ఞం ద్వారా, ఆ అగ్ని ముఖం ద్వారా అందుకునేటువంటి హవిర్భాగములే. కాబట్టి యజ్ఞములు ఎంతగా జరిపిస్తే అంతగా లోక కళ్యాణం జరుగుతుంది అని ఈ వృత్తాంతం ద్వారా మనం తెలుసుకోవచ్చు. ఆ విధంగా గౌతముని వంటి మహర్షులు ఎందరో గొప్పవాళ్ళు లోకానికి ఆదర్శంగా నిలిచి కష్ట సమయంలో వాళ్ళ తపశ్శక్తిని అంతా కూడా ప్రపంచం కోసం, లోక కళ్యాణం కోసం ఉపయోగించి ఈ లోకాన్ని నిలబెట్టినటువంటి వాళ్ళు, వాళ్ళ యొక్క విజ్ఞానంతో, సంస్కారంతో, సహృదయతతో అందరినీ కూడా ఆదరించాలనేటువంటి చక్కని బుద్ధితో, భగవంతుడి మీద విశ్వాసంతో, అది మనకి ఈ వృత్తాంతంలో ఆదర్శం. స్వాహాశస్తా దేవదానే పితృదానే స్వధాపరా. దేవతలకు ఇచ్చేటప్పుడు స్వాహ అని చెప్పాలి యజ్ఞంలో, అలాగే పితృదేవతలకు ఇచ్చేటప్పుడు స్వధా అని ఉచ్చరించవలెను అని బ్రహ్మవైవర్త పురాణంలో చెప్పబడి ఉన్నది. ఇంకా ఇప్పుడు మనం ఈ శ్లోకంలో క్రతువు అంటే తెలుసుకున్నాం, యజ్ఞం అంటే తెలుసుకున్నాం, అదేవిధంగా స్వధ అంటే తెలుసుకున్నాం.
ఔషధం అనే విషయాన్ని కూడా తెలుసుకున్నాం. ఔషధము అంటే మనం స్వీకరించేటువంటి ఆహారమే. ఆ ఆహారం అనేది శక్తివంతమైనప్పుడు మనలో రోగాలన్నీ కూడా నశిస్తాయి. రోగనాశక ద్రవ్యం ఏదైతే ఉందో అదే ఔషధం అని పిలుస్తూ ఉన్నారు. పితృదేవతలను ఆనందింప చెయ్యాలి అంటే తప్పనిసరిగా గృహస్థాశ్రమాన్ని స్వీకరించాలి. గృహస్థాశ్రమాన్ని స్వీకరించినప్పుడే పితృదేవతలు సంతుష్టులవుతారు. దీని గురించి ఒక చక్కని వృత్తాంతం ఉన్నదండి. సంక్షిప్తంగా దాన్ని కూడా మనం సందర్భోచితంగా చెప్పుకుందాం. జరత్కారువు అనే పేరు కలిగినటువంటి ఒక మహర్షి ఉన్నాడు. జరత్కారువు ఆయన తపస్సు చేసి శరీరాన్ని అంతా కృషింపజేసేశాడు. ఆయనకి ఐహిక భోగాల పట్ల ఏమాత్రమూ ఆసక్తి లేదు. కఠినమైనటువంటి బ్రహ్మచర్యంతో ఏ విధంగా అయినా సరే నేను భగవంతుని అనుగ్రహాన్ని పొందాలి అని ప్రయత్నిస్తూ ఉన్నాడు ఆయన. ఒకసారి ఆయనకి విపరీతమైనటువంటి దాహం వేసి సంచరిస్తూ ఉంటే అరణ్యంలో ఒక పెద్ద గొయ్యి కనిపించిందిటండి. ఆ గోతిలో గడ్డితో కూడినటువంటి ఒక స్తంభం వేలాడుతూ ఉంది. ఆ గడ్డికి ఒకే ఒక వేరు మిగిలి ఉంది. ఎన్నో వేళ్ళు ఉండేవి ఆ గడ్డి నిలబడటానికి, వేళ్ళన్నీ పోయి ఒకే వేరు మిగిలి ఉంది. ఆ గడ్డి వేలాడుతూ ఉంది. ఆ గడ్డికి కొంతమంది మహర్షులు తలకిందులుగా వేలాడుతున్నారు, పడిపోవడానికి సిద్ధంగా ఉన్నారు. వాళ్ళని చూశాడు. ఏం మహర్షులారా, మీరంతా కూడా ఇలా తలకిందులుగా వేలాడుతూ ఉన్నారు, పడిపోవడానికి సిద్ధంగా ఉన్నారు, ఎవరు మీరు అంటే, ఏం చెప్తామయ్యా మా కష్టం, మేము పితృదేవతలము, మా వంశంలో జరత్కారు అనేటువంటి ఒకడు పుట్టాడు, వాడు పరమ దుర్మార్గుడు, గృహస్థాశ్రమం స్వీకరించకుండా బ్రహ్మచర్యంతో తిరుగుతున్నాడు, ఇక్కడ ఉన్నటువంటి వేళ్ళన్నీ కూడా ఒక ఎలక కొరికేసింది, ఇంకా ఒకే ఒక వేరు మిగిలి ఉంది, ఆ జరత్కారువు వివాహం చేసుకుని సంతానాన్ని పొందకపోతే ఆ వేరు కూడా పోతుంది. అంటే ఆ వేళ్ళన్నీ కూడా సంతానానికి సూచకం. మరి కొరికేసినటువంటి ఎలక ఏమిటి అంటే కాలము, కాలం గడిచిపోతూ ఉన్నది. కాబట్టి ఆ జరత్కారువు నీకు ఎక్కడన్నా కూడా కనిపించినట్లయితే కాస్త వివాహం చేసుకోమని చెప్పవయ్యా అని వాళ్ళు ప్రాధేయపడితే, మీరు వెతికేటువంటి వాడిని ఆ జరత్కారువుని నేనే, మీరు చెప్పినట్లుగా తప్పకుండా చేస్తాను, కాకపోతే ఒక షరతు. ఏమిటా షరతు అంటే, నా పేరు కలిగినటువంటి కన్యను మాత్రమే నేను వివాహం చేసుకుంటాను అని తన పేరున్నటువంటి వాసుకి యొక్క చెల్లెలైనటువంటి జరత్కారు అనే పేరు కలిగిన కన్యను వివాహం చేసుకుని ఆమె ద్వారా ఆస్తికుడనే పేరు కలిగినటువంటి గొప్ప మహర్షిని పొందినటువంటి వాడై ఆయన చక్కగా తన తపస్సుకు వెళ్ళిపోయాడు. ఆ ఆస్తిక మహర్షి సర్పయాగం మాన్పించటం కోసం, జనమేజయుని యొక్క సర్పయాగం మాన్పించటం కోసం ఆ ఆస్తిక మహర్షి ఉద్భవించాడు. ఇదంతా వేరే వృత్తాంతం. ఈ వృత్తాంతంలో మనం తెలుసుకోవలసినటువంటి ప్రధానమైన విషయం ఏమిటి అంటే, ప్రతి ఒక్కరూ కూడా గృహస్థాశ్రమాన్ని స్వీకరించాలి. ఆచార్యాయ ప్రియంధనమాహృత్య ప్రజాతంతుం మా వ్యవచ్ఛేసి. విద్యాభ్యాసం అయిపోయిన తర్వాత ఆచార్యుల వారికి తగినటువంటి దక్షిణ ఇచ్చి ఆయన మనసుకు ఆనందం కలిగించి గృహస్థాశ్రమాన్ని స్వీకరించి సంతానాన్ని పొందకపోతే సద్గతులు ఉండవు, పితృదేవతలకు ఉత్తమమైనటువంటి లోకాలు ప్రాప్తించవు. కాబట్టి పితృదేవతలను ఆనందింపచేయటం, సంతృప్తిపరచటం మన విధి అనేటువంటి విషయాన్ని పరమాత్మ ఈ శ్లోకంలో మనందరికీ కూడా అందిస్తూ ఉన్నాడు. అహమేవ మంత్ర. ఇంకా మంత్రం అంటే ఇక్కడ మంతారం త్రాయతే ఇది మంత్ర. ఎవరైతే ధ్యానం చేస్తూ ఉంటారో వాళ్ళందరినీ కూడా రక్షించేటువంటి దాన్ని మంత్రం అంటారు. నారదుడు ప్రశ్నించాట శ్రీ మహావిష్ణువు దగ్గర, స్వామి ప్రాణప్రయాణే కహా స్మర్తుం శక్తః స్యాత్ మధుసూదన. ప్రాణములు పోయేటప్పుడు ఎవరిని తలుచుకోవాలి అని ప్రశ్నించాట నారద మహర్షి. అప్పుడు శ్రీ మహావిష్ణువు చెప్తున్నాడు, ఈ విషయం మనకు వరాహ పురాణంలో దొరుకుతుందండి. తృష్ణాతోయ సమాకీర్ణాత్ ఘోరాత్ సంసార సాగరాత్ అపారాత్ పారమాప్నోతి యోమాం స్మరతి నిత్యశః. ఎవరైతే నన్ను స్మరిస్తారో వాళ్ళు తప్పకుండా ఈ సంసారం నుంచి ఉద్ధరింపబడి నా సన్నిధికి చేరుకుంటారు. కాబట్టి నిరంతరము కూడా స్వామి యొక్క చక్కని దివ్యమైనటువంటి నామం అనే మంత్రాన్ని మనందరం కూడా ధ్యానం చెయ్యాలి. శత్రుచ్ఛేదైక మంత్రం సకలముపనిషద్వాక్య సంపూజ్య మంత్రం
సంసారోత్తార మంత్రం సముపచిత తమస్సంఘ నిర్యాణ మంత్రం సర్వైశ్వర్యైక మంత్రం వ్యసన భుజగ సందష్ట సంత్రాణ మంత్రం జిహ్వే శ్రీకృష్ణ మంత్రం జప జప సతతం జన్మ సాఫల్య మంత్రం. ఈ జీవితం గనక సఫలం చెందాలి, ధన్యత పొందాలి అంటే ఆ శ్రీకృష్ణ స్వామి యొక్క దివ్యమైనటువంటి నామాన్ని, మంత్రాన్ని మనం చక్కగా ధ్యానించాలి. అంతఃశత్రువులు, బాహ్య శత్రువులను ఉంటారు. మన ఇంద్రియాలు, అలాగే కామక్రోధ లోభమోహ మదమాత్సర్యాలనేటువంటి అంతఃశత్రువులు, బయట కనిపించేటువంటి మనం భావన చేసుకునేటువంటి శత్రువులు, వీళ్ళందరినీ కూడా మనం పోగొట్టుకోవాలి అంటే ఆ శత్రువుల్ని పోగొట్టే ఒకే ఒక మంత్రము శ్రీకృష్ణ మంత్రము. ఉపనిషత్తుల్లో వర్ణింపబడినటువంటి మంత్రము, సంసార సాగరం నుంచి ఉద్ధరించేటువంటి మంత్రము, అజ్ఞానం అనేటువంటి చీకటిని నశింపజేసేటువంటి మంత్రము, సమస్తమైనటువంటి ఐశ్వర్యాన్ని కూడా ఇచ్చేటువంటి మంత్రము, వ్యసనములనేటువంటి సర్పముల యొక్క కాటు నుంచి మనని రక్షించేటువంటి మంత్రము. ఓ నాలుకా, చక్కగా నీవు వాళ్ళ గురించి వీళ్ళ గురించి చాడీలు చెప్పడం మానేసి ఆ శ్రీకృష్ణుని యొక్క దివ్యమైనటువంటి మంత్రాన్ని ధ్యానం చెయ్యి. తద్వారా ఆ పరమాత్మ మనని అనుగ్రహిస్తాడు. కాబట్టి ఆ మంత్రం ఏదైతే ఉందో అది కూడా నేనే అని పరమాత్మ చెబుతూ ఉన్నాడు. అదేవిధంగా మంత్రం గురించి తెలుసుకున్నాం. ఆ తరువాత ఆజ్యము. ఆజ్యము అంటే నెయ్యి, హోమమునందు వేసేటువంటి హోమ ద్రవ్యం కూడా నేనే అయి ఉన్నాను అని పరమాత్మ చెబుతూ ఉన్నాడు. ఇక ఆ తర్వాత అహం అగ్ని, అగ్నిస్వరూపం కూడా నేనే అని చెబుతున్నాడు ఈ శ్లోకంలో. అహం వైశ్వానరో భూత్వా ప్రాణినాం దేహమాశ్రిత ప్రాణాపాన సమాయుక్త పచామ్యన్నం చతుర్విధం. నేనే అగ్నినై జఠరాగ్నినై ఉదరమునందుండి ఆహారాన్ని పచనం చేసి రక్షిస్తూ ఉంటాను అని పరమాత్మ చెప్పి ఉన్నాడు. ప్రాణాపాన సమాయుక్త పచామ్యన్నం చతుర్విధం. ఆహారాన్ని అంతా కూడా చక్కగా నేనే పచనం చేస్తూ ఉంటాను అని చెప్పాడు. ఆ అగ్నిని కూడా నేనే అంటున్నాడు. మనకి అగ్ని గురించి లోకంలో ప్రధానంగా దక్షిణాగ్ని, ఆహవనీయాగ్ని, గార్హపత్యాగ్ని అని త్రేతాగ్నులు ఉన్నాయి. కానీ నిజానికి అగ్నులలో ఎన్నో భేదాలు ఉన్నాయండి. సుమారుగా 49 రకములైనటువంటి అగ్నులు ఉన్నాయిట. లౌకికంగా మనం అగ్నిని పావకః అని పిలుస్తాం. అదేవిధంగా మానవులు చేసుకునేటువంటి కర్మలు ఉన్నాయి కదండి, గర్భాధానం దగ్గర నుంచి ఉన్నటువంటి షోడశ కర్మలు, ఒక్కొక్క కర్మలో అగ్నిని ఒక్కో రకంగా పిలుస్తారట. గర్భాధానమునందు ఉన్నటువంటి అగ్నిని మారుతః అని పిలుస్తారు. అలాగే పుంసవనమునందు ఉండేటువంటి అగ్నిని చమసః, చమసుడు అనేటువంటి అగ్ని ఆ పేరు. అదేవిధంగా సీమంతం జరిగేటప్పుడు ఆ అగ్ని పేరు అనలుడు అని పిలువబడతాడు. జాతకర్మ చేసేటప్పుడు ప్రగల్భుడని పిలువబడతాడు. నామకరణం చేసేటప్పుడు పార్థివ అని పిలువబడతాడు. ఆయన కూడా ఒక అగ్నిస్వరూపుడే. మరి మొట్టమొదటిగా పిల్లవానికి ప్రాశన చేయించేటప్పుడు ఏమని పిలుస్తారా అగ్నిని అంటే శుచి అని పిలుస్తారు. ఇలా ఒక రకంగా కాదు, ప్రతి కర్మలోనూ మానవులు ఆచరించేటువంటి శుభకర్మలన్నింటి యందు కూడా ఒక్కొక్క రకమైనటువంటి అగ్ని ఆయా సందర్భాల్లో పిలువబడుతూ ఉంటాడు. అలాగే నవగ్రహాల్లో కూడా అగ్నులు ఉన్నారటండి. ఆ నవగ్రహాలను ఆశ్రయించినటువంటి అగ్నులకు కూడా పేర్లు ఉన్నాయి. ఆదిత్యే కపిలో నామ పింగళ సోమ ఉచ్యతే ధూమకేతుస్తథా భౌమే జఠరోగ్ని బుధే స్మృత బృహస్పతౌ శిఖీనామ శుక్రే భవతి హాటక శనైశ్చరే మహాతేజా రాహౌ కేతౌ హుతాశన. సూర్యునిలో ఉన్నటువంటి అగ్నిని కపిలుడని పిలుస్తారట. చంద్రునిలో ఉన్నటువంటి అగ్నిని పింగళుడని పిలుస్తారు. అదేవిధంగా మంగళుని యందు కుజుని యందు ఉన్నటువంటి అగ్నిని ఏమని పిలుస్తారంటే ధూమకేతు అని పిలుస్తారటండి. అలాగే
బుధుని యందున్నటువంటి అగ్నిని ఏమని పిలుస్తారంటే జఠరము అని పిలుస్తారట. బృహస్పతి యందున్నటువంటి అగ్నిని శిఖి అని పిలుస్తారు. శుక్రుని యందున్నటువంటి అగ్నిని హాటకుడు అని పిలుస్తారు. మరి శని యందున్నటువంటి అగ్నిని ఏమని పిలుస్తారు అంటే మహాతేజాహ అని పిలుస్తారు. రాహు యందు కేతు యందు ఉన్నటువంటి అగ్నిని హుతాశనుడు అని పిలుస్తారు. ఇలా అగ్ని పలు విధములుగా ఉన్నది. కాబట్టి ఇలా ఇన్ని రకాలుగా ఇన్ని పేర్లతో పిలవబడేటువంటి అగ్ని ఎవరు అంటే నేనే అని పరమాత్మ చెబుతూ ఉన్నాడు. చూడడానికి ఇన్ని రకాలుగా కనిపిస్తున్నప్పటికీ కూడా వీటిల్లో ఉన్నటువంటి ఆంతర్యము నేనే. ఎందువల్లంటే మనం చేసేటువంటి కర్మలు వేరుగా ఉంటాయి, భావాలు వేరుగా ఉంటాయి, స్వరూపాలు వేరుగా ఉంటాయి. ఒకరున్నట్టు మరొకరు ఉండరు. అయినా కూడా అందరూ కూడా భగవత్ స్వరూపులే. మనం ఆచరించేటువంటి ప్రతి కర్మ కూడా భగవత్ స్వరూపమే అనేటువంటి జ్ఞానాన్ని తప్పనిసరిగా పొందాలి అనేటువంటి సంకల్పంతో పరమాత్మ ఇవన్నీ కూడా మనకు తెలియజేస్తూ ఉన్నాడు. అదేవిధంగా అహం హుతం అంటున్నాడు. ప్రారంభమైనటువంటి స్వాహా సుధాకారములతో ప్రారంభమై అగ్నియందు ఉంచబడేటువంటి చక్కని హోమద్రవ్యములు, అలాగే చెప్పేటువంటి మంత్రములు ఇవన్నీ నేనే ఉన్నాను. సమస్తమైనటువంటి హుతం అంటే ఈ యాగ కర్మ ఏదైతే ఉందో ఈ యాగ కర్మ అంతా కూడా నా స్వరూపమే తప్ప వేరొకటి కాదు అర్జునా. కాబట్టి నీవు నిమిత్తమాత్రుడవై దేనికి భయపడద్దు, సందేహపడద్దు, భ్రమపడవద్దు. నీవు నిమిత్తమాత్రుడవై ఉండు. జరగవలసిందంతా జరిపించేటువంటి వాడను నేనే. నిన్ను నేను ఎన్నుకున్నాను. ఎంత కరుణండి ఆ స్వామికి. మనం ఆచరించేటువంటి కర్మలలో ఎన్నో లోపాలు వస్తాయి. ఆ వచ్చినటువంటి వాటినన్నింటినీ కూడా ఆయన భరించి మనల్ని అనుగ్రహించడానికి అనేక రకములైనటువంటి మార్గములన్నీ కూడా అందిస్తూ ఉంటాడు. సృష్టించేది ఆయనే, మన చేత కర్మలన్నీ జరిపించేది ఆయనే. మనం చేసినటువంటి కర్మలను అనుసరించి తగినటువంటి విధానాన్ని ఫలితాన్ని కూడా లిఖించేది కూడా ఆయనే. ఈ విధంగా లీలా విశేషాలన్నీ కూడా చేసేటువంటి వాడు ఆ పరమాత్ముడే. మరి ఈ శ్లోకంలో ఇంకొక విశేషం ఉంది. అహం అహం అని ప్రతి చోట కూడా మనకు వినిపిస్తూ ఉన్నది. అహం క్రతు, అహం యజ్ఞ, స్వథా అహం, అహమౌషధం, మంత్ర అహం, అహమేవ ఆద్యం, అహమగ్ని, అహం హుతం అని ఇన్నిసార్లు అహం అనేటువంటి శబ్దాన్ని ఎందుకు ఉచ్చరిస్తూ ఉన్నాడు పరమాత్మ అంటే అన్నీ నేనే అయి ఉన్నాను అని మనము ఏమాత్రము భ్రాంతి చెందకుండా ప్రతి విషయాన్ని పరమాత్మ దృష్టితో సందర్శించాలి అనేటువంటి చక్కని సంకల్పంతో ఆయన చెబుతూ ఉన్నాడు. అహమేవ ఆద్యం, ఇక్కడ ఏవ అనేటువంటి పదం కూడా ఉందండి. ఏవ అంటే నేనే, వేరొకటి కాదు, నేనే అని నిశ్చయించి చెప్పటం. ఇక్కడ అహం అనే పదాన్ని ఇన్నిసార్లు వాడటంలోను, ఏవ అనేటువంటి పదాన్ని ఇన్నిసార్లు వాడటంలో ఉన్నటువంటి అంతరార్థం నేనే సర్వమై ఉన్నాను అని చక్కగా ఈ శ్లోకంలో పరమాత్మ మనందరికీ తెలియజేశాడు. అహం క్రతురహం యజ్ఞ, స్వధాహమహమౌషధం, మంత్రోహమహమేవాద్యం, అహమగ్నిరహం హుతం. నేనే సమస్తమైనటువంటి యజ్ఞస్వరూపుణ్ణై ఉన్నాను. ఈ ప్రపంచమంతా నేనే నిండి ఉన్నాను, వేరొకటి కాదు అని మనందరికీ కూడా చక్కగా సందేశాన్ని అందించాడు. అర్జునుని వ్యాజంతో పరమాత్మ మనందరం యథాశక్తి విషయాలన్నీ కూడా తెలుసుకున్నాం. ఈ శ్లోకంలో ఉన్న విషయాలు